ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ ఎపిసోడ్ 3కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ అండ్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ ఏంటో తెలుసా? చెప్పు. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి. ఛత్తీస్గఢ్లో మనీష్ అనే ఒక అబ్బాయి ఒక కొత్త సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాడు. అతను సిమ్ కార్డ్ తీసుకుని యాక్టివేట్ చేసిన వెంటనే అతనికి విరాట్ కోహ్లీ నుంచి, ఏబిడిఈ విలియర్స్ గారి నుంచి కాల్స్ అయితే వచ్చాయి. ఏంటంటే నాకు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కాల్స్ చేస్తున్నారు అని అనుకునే లోపే అతనికైతే అర్థమైంది. వాట్సాప్లో అయితే లాగిన్ అయ్యాడు. వాట్సాప్లో లాగిన్ అయ్యి చూస్తే వాట్సాప్లో ప్రొఫైల్ ఫోటో వచ్చేసి ఫేమస్ క్రికెటర్ అయిన రాజత్ పట్టిదర్ గారిది అయితే ఉంది. ఈ విషయం పట్టిదర్ గారు తెలుసుకుని పోలీస్కి అయితే చెప్పారు. ఇంకా పోలీస్కి చెప్పిన తర్వాత ఈయన మనీష్తో మాట్లాడి మెల్లగా అతని దగ్గర నుంచి సిమ్ తీసుకుని మళ్ళీ పట్టిదర్ గారికి అయితే ఇచ్చేయడం అయితే జరిగింది. సెకండ్ న్యూస్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోటో, తిన పేరు వచ్చేసి హిమాన్షి నార్వల్ గారు. హస్బెండ్ వచ్చేసి ఒక నేవీ ఆఫీసర్. కానీ సాడ్లీ అతను పహల్గామ్ అటాక్ లో స్వర్గస్థులైతే అయ్యారు. ఆ మ్యాటర్ లో తిను బాగా బాధపడుతూ ఉంటే అప్పుడు కొంచెం పాపులర్ అయితే అయింది సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు తిను బిగ్ బాస్ 19 లోకి ఎంటర్ అవడానికి బిగ్ బాస్ తినని ఇన్వైట్ చేసిందని చాలా సోర్సెస్ అయితే చెప్తున్నాయి. సో త్వరలో తిను బిగ్ బాస్ 19 లో అయితే కనిపించవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ యూజర్స్ కి సాడ్ న్యూస్. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ లిమిట్ ని చేంజ్ అయితే చేసేసింది. ఇంతకు ముందు మెట్రో సిటీస్ వచ్చేసి 10,000 ఉండేవి. ఇప్పుడు 10,000 మినిమం బ్యాలెన్స్ కాస్త 50,000 అయితే చేసింది. అండ్ సెమీ అర్బన్ సిటీస్ కి వచ్చేసి 5,000 అయితే ఉండేది. ఇప్పుడు 5,000 కాస్త 25,000 అయితే చేసింది. ఇంకా రూరల్ విలేజెస్ కి వచ్చేసి 2,500 అయితే ఉండేది. ఇప్పుడు ఆ 2,500 మినిమం బ్యాలెన్స్ ని 10,000 అయితే చేసింది. అండ్ ఈ మినిమం బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయకపోతే 500 పెనల్టీ వేస్తుంది. పర్ మంత్కి 500 పెనల్టీ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే వాళ్ళ బ్యాంక్ యూజర్స్ నుంచి అయితే ఛార్జ్ అయితే చేస్తుంది. సో మీలో ఎవరైనా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక 60 ఏళ్ల బామ్మ భిక్షాటన చేస్తూ 1,80,000 అయితే డొనేట్ అయితే చేసింది. ఎందుకు? మ్యాటర్ వచ్చేసి ఈవిడ పేరు రంగమ్మ గారు. తిను ఆంధ్రప్రదేశ్ లో అయితే జన్మించారు. కానీ చాలా సంవత్సరాల నుంచి కర్ణాటకలో రాయచూర్ డిస్టిక్ లో నివసిస్తున్నారు. సో 6 సంవత్సరాలు భిక్షాటన చేస్తూ తన దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ని రెనోవేట్ చేయడానికి 1,80,000 అయితే ఆ టెంపుల్ కి డొనేట్ అయితే చేసింది. సో గ్రేట్ కదా, తిన గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 నెలల ముందు మన ఇండియన్ ఫ్లైట్స్ ని తన ఎయిర్ స్పేస్ లో ఎగరొద్దని అయితే రూల్ అయితే పెట్టింది కదా. దానివల్ల పాకిస్తాన్కి ఇప్పటిదాకా 1,250 కోట్ల దాకా నష్టం అయితే వచ్చింది. ఆహా, ఉదయాన్నే ఎంత మంచి శుభవార్త విన్నామో. నెక్స్ట్ వచ్చేసి ముంబైలో ఒక వ్యక్తి 9 కోట్ల దాకా అయితే స్కామ్ అయితే అయ్యాడు. మ్యాటర్ ఏంటంటే 9 కోట్లు వచ్చేసి లవ్ లో అయితే స్కామ్ అయితే అయ్యాడు. ఇంకా లవ్ గురించి తెలుసు కదా, ఎట్లా స్కామ్ అవుతారో, ఎట్లా స్కామ్స్ చేస్తారో. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి వయసు వచ్చేసి 80 సంవత్సరాలు. సో ఇది ఫ్రెండ్స్ న్యూస్ వచ్చేసి. ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ అయిన కొన్ని రీల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక అమ్మాయి చిరుతపులికి రాఖీ అయితే కట్టింది. సో ఈ పులి వచ్చేసి రోడ్డు పక్కన గాయాలతో అయితే కొంచెం కాలుకైతే దెబ్బ అయితే తాకింది. దెబ్బ తాకి నీరసంగా రోడ్డు పక్కన అయితే మెల్లగా నడుస్తూ ఉంది. సో ఈ అమ్మాయి వెళ్ళి ఆ పులికి రాఖీ అయితే కట్టి ఆ పక్కన లోకల్ విలేజర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళనైతే ఈ పులిని ఏం చేయొద్దు, ఇప్పుడు ఈ పులి నా బ్రదరు, సో దీన్ని ఏం చేయకండి అని రిక్వెస్ట్ అయితే చేసింది. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ వీడియో వచ్చేసి 2 to 3 years బ్యాక్ది. కానీ ఇప్పుడైతే మన ఇన్స్టాలో అయితే వైరల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాబు చూసారా ఎంత బ్యాలెన్స్డ్గా ఆడుకుంటున్నాడో. సో స్కిల్ అంటే ఇలా ఉండాలి అని ఇన్స్టాగ్రామ్లో చాలా కోచ్ అయితే పెడుతున్నారు ఈ వీడియోని రీషేర్ చేస్తూ. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇప్పుడే షేర్ అయితే చేయండి. మళ్ళీ మనం రేపటి న్యూస్లో అయితే కలుసుకుందాం. అంతవరకు లైక్, షేర్.